మహమ్మారి కరోనా వైరస్ పోయిందని ప్రపంచ దేశాలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్లీ చైనాలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. ప్రస్తుతం చైనా ప్రజలు హెచ్ఎంపీ వైరస్ కేసులతో హాస్పిటల్ బారిన పడుతున్నారు. దీంతో మిగతా దేశ ప్రజల్లో మరొక్కసారి మహమ్మారి వైరస్ వస్తుందని భయపడుతున్నారు. ఇప్పటికే ఈ వైరస్ మన భారతదేశంలోకి కూడా వచ్చిందని వైద్య నిపుణులు వెల్లడించారు. బెంగళూరుకి చెందిన 2 చిన్నారులు, గుజరాత్లో ఒకరు, కోల్కతాలో ఒక చిన్నారి ఈ హెచ్ఎంపీవీ వైరస్ బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. ఈ వైరస్ను ఎలా గుర్తించాలి మరియు దీని బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకునే ముందుగా మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెచ్ఎంపీవీ ఇప్పుడు పుట్టుకొచ్చిన కొత్త వైరస్ ఏమీ కాదు. ఇది 2001లో నెదర్లాండ్స్లో ఈ వైరస్ను గుర్తించారు. కొన్ని రకాల పరిశోధనల్లో వెల్లడించిన దాని ప్రకారం ఈ వైరస్ 2 దశాబ్దాలుగా మానవ శరీరంలో ప్రబలంగా ఉందని మరియు ఇది శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని తెలిపారు. వీటిని గుర్తించడానికి వైద్య రంగానికి చాలా సమయం పట్టింది. చైనాలో మొట్టమొదటిగా ఈ వైరస్ను డిసెంబర్ చివరి వారంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో అధిక సంఖ్యలో ప్రజలు హాస్పిటల్ బారిన పడుతుండటంతో గుర్తించారు. ముఖ్యంగా హెచ్ఎంపీవీ వైరస్ చిన్నపిల్లలు, వృద్ధులు మరియు రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వ్యక్తులు తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా వైరస్ సోకిన 3 నుంచి 6 రోజుల్లో ఈ హెచ్ఎంపీవీ వ్యాధి లక్షణాలు బయటపడుతుంది. ఇక ఈ వైరస్ సోకిన వారిలో దగ్గు, జలుబు, గొంతు నొప్పి, తీవ్ర జ్వరం, అలసట, తక్కువ శ్వాస వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారిలో ఈ వైరస్ బలమైన జ్వరం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, న్యూమోనియా, ఆస్తమా, ఆక్సిజన్ స్థాయిలు తగ్గటం లాంటి తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా తక్కువ వయసున్న చిన్నపిల్లలు, వయసైన వారికి ఈ హెచ్ఎంపీవీ వైరస్ బారిన పడి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ వ్యాప్తి చెందటానికి ప్రధాన కారణాలు వైరస్ బారిన పడిన వారిని తాకటం, వారితో క్లోజ్గా ఉండటం మరియు వైరస్ వ్యాప్తి చెందిన ప్లేస్ను తాకిన తర్వాత మీ ముక్కు, నోరు, కళ్లను తాకిన ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉంది. తుమ్మటం, దగ్గటం వల్ల వచ్చే తుంపర్ల వలన కూడా ఈ వైరస్ వస్తుంది. కొన్నిసార్లు ఇది బ్రాంకైటిస్, న్యూమోనియా వంటి వాటికి దారితీస్తుంది. ఈ హెచ్ఎంపీవీ వైరస్కి ఇంకా వ్యాక్సిన్ లేదా యాంటీవైరల్ మందులు లేవు. కొన్ని రకాల ముందు జాగ్రత్తల వలన ఈ వైరస్ బారిన పడకుండా ఉండొచ్చు. చేతులను తరచుగా 20 సెకండ్ల పాటు సబ్బు, నీటితో కడగాలి. బయటికి వెళ్ళేటప్పుడు శానిటైజర్తో పాటుగా ఫేస్ మాస్క్ ధరించడం మంచిది. దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులు ఉన్నవారిని తాకటం వంటివి చేయకూడదు. పిల్లల్ని, పెద్దవారిని వారి నుంచి దూరంగా ఉంచాలి. ముక్కు, నోరు, కళ్ల ద్వారా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. కావున వైరస్ లక్షణాలు ఉన్నవారు ఇతరులకు దూరంగా ఉండాలి. ఈ వైరస్కి ఇప్పటి వరకు మందు లేదు కనుక వైరస్ బారిన పడిన వ్యక్తులు దగ్గినా లేక తుమ్మినా చేతులతో ముక్కును కవర్ చేసుకోవటం, తర్వాత వెంటనే చేతులను నీటితో శుభ్రం చేసుకోవటం మంచిది. మరియు వారు తమ వస్తువులను మరెవరితోనూ షేర్ చేసుకోవటం వంటిది చేయకూడదు. న్యూమోనియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు, దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులు ఉన్నవారు వెంటనే డాక్టర్ని సంప్రదించి ఇతరులకు దూరంగా ఉండటం వలన ఈ వైరస్ను వ్యాప్తి చెందకుండా జాగ్రత్త పడవచ్చు. ప్రస్తుతం కొన్ని సోషల్ మీడియాల్లో ఈ హెచ్ఎంపీవీ వైరస్ గురించి పలు వార్తలు వస్తున్నాయి. వాటిని చూసి భయపడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవటం వలన మనల్ని మనం సంరక్షించుకోవచ్చు అని డాక్టర్స్ చెబుతున్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మాస్క్ వేసుకొని సోషల్ డిస్టెన్స్ పాటించడంతో పాటుగా హెల్తీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవటం వలన ఈ వైరస్ బారిన పడకుండా ఉండవచ్చు. ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పండి. ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.